మీకు హయగ్రీవ అవతారం ఎలా ఆవిర్భవించిందో తెలుసా? వేద సాహిత్యంలోని ప్రాచీన గ్రంథమైన శతపథ బ్రాహ్మణంలో ఈ అవతార ఆవిర్భావం గురించి ఒక అత్యంత ఆసక్తికరమైన మరియు రహస్యమైన కథ దాగి ఉంది. ఆ పురాణకాలపు కథలోకి వెళ్దాం. పూర్వం దేవతలందరూ కలిసి సృష్టి శ్రేయస్సు కోసం ఒక గొప్ప యాగాన్ని నిర్వహించారు. ఆ యాగఫలంగా మహావిష్ణువు అత్యున్నతమైన వైభవాన్ని, అనంతమైన శక్తులను సొంతం చేసుకున్నాడు. అయితే ఆయన ఆ అపారమైన శక్తిని ఇతర దేవతలతో పంచుకోవడానికి ఏమాత్రం ఆసక్తి చూపలేదు. తనలో ఇమిడి ఉన్న ఆ శక్తులతో ఆయన ఎవరూ ఎదిరించలేని అజేయుడిగా మారాడు. ఆ మహాశక్తి భారంతో అలసిపోయిన ఆయన తన చేతిలోని వింటినారిని గట్టిగా బిగించి ఆ విల్లు పైభాగాన తన గడ్డాన్ని ఆనించుకుని నిలబడే గాఢ నిద్రలోకి జారుకున్నాడు. మహావిష్ణువును నేరుగా మేల్కొల్పే లేదా ఎదిరించే సాహసం లేక ఆయన శక్తిని చూసి అసూయ చెందిన ఇతర దేవతలు ఒక కుట్ర పన్నారు. నిద్రపోతున్న విష్ణువును కదిలించడానికి వారు చిన్న చీమలతో ఒక చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒమ్రి అనబడే చీమలు నిశ్శబ్దంగా వెళ్లి విష్ణువు గడ్డాన్ని ఆనించుకుని ఉన్న వింటినారిని కొరకడం ప్రారంభించాయి. తీవ్రమైన ఒత్తిడితో లాగికట్టి ఉన్న ఆ వింటినారి అకస్మాత్తుగా ఫెళ్ళుమంటూ తెగిపోయింది. ఆ వేగానికి విల్లు ఒక్కసారిగా పైకి లేసి మహావిష్ణువు తలని ఖండించింది. శరీరం నుండి వేరుపడిన విష్ణువు శిరస్సు వేగంగా ఆకాశంలోకి ఎగిరిపోయి ప్రకాశించే సూర్యునిగా మారిపోయింది. తలలేని విష్ణువు శరీరాన్ని చూసి దేవతలు ఎంతగానో కంగారు పడ్డారు. సృష్టిలో ఏర్పడిన ఈ మహా అసమతుల్యతను సరిదిద్దడానికి దేవతల వైద్యులైన అశ్వినీకుమారులు వెంటనే రంగంలోకి దిగారు. వారు త్వరగా ఒక యాగం చేసి మహావిష్ణువు శరీరానికి ఒక గుర్రం తలను అతికించి ప్రాణప్రతిష్ఠ చేశారు. అలా సకల విద్యా స్వరూపుడు, గొప్ప జ్ఞానాన్ని ప్రసాదించే అద్భుతమైన హయగ్రీవ అవతారం ఆవిర్భవించింది. అజ్ఞానమనే చీకట్లను పారద్రోలే జ్ఞానాదాతగా హయగ్రీవుడు ఆవిర్భవించిన అసలు రహస్యమిదే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. పురాణాల్లో మరియు వేదాల్లో దాగి ఉన్న ఇలాంటి మరిన్ని రహస్య కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.